హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే నుంచి నేను వాకింగ్ స్టార్ట్ చేశాననమాట. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, ఇంకా మార్నింగ్ టైంలో వాకింగ్, మెడిటేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాననమాట. మెడిటేషన్ అయితే ఒక 1 మంత్ నుంచే స్టార్ట్ చేశాను. చెప్పాను కదండీ! యోగా క్లాస్‌లో జాయిన్ అయ్యాను అని. ఇంకా ఈవినింగ్ టైంలో మెడిటేషన్ క్లాస్ ఉంటుందనమాట. సో, ఇంకా 1 మంత్ నుంచి మెడిటేషన్ అయితే చేస్తున్నాను గానీ, వాకింగ్ స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ రోజు నుంచి అయితే వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లోగానే నడుస్తున్నాను. ఒక హాఫ్ ఎన్ అవర్ చేసిన తర్వాత పార్క్‌లో కూడా ఒక 10-15 మినిట్స్ షూ తీసేసి నేలపైన అంటే గడ్డి ఉంది కదండీ! సో, అక్కడ నడుస్తాననమాట పార్క్‌లో. నేను చాలా కొన్ని వీడియోస్‌లో చూసాను. మనం కాళ్ళకి చెప్పులవి లేకుండా షూ లాంటివేమీ వేసుకోకుండా ఇట్లా నడవడం వల్ల పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ అవి అవుతుందంటండి. సో, మంచి బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాను. సో, అందుకని ఎప్పుడు వాకింగ్ చేస్తున్నా గూడా ఒక 10-15 మినిట్స్ అట్లా పార్క్‌లో నడుస్తాననమాట షూ తీసేసి. ఇంక మార్నింగ్ టైంలో మా కాలనీలో ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, మనకి ఆ పక్షుల కిలకిల రాగాలు అండ్ మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుంది గాబట్టి, చల్లగా గాలి వీస్తూ చాలా బావుంటుంది. ఇంక ఈ రోజు నుంచి వాకింగ్ స్టార్ట్ చేశాను గాబట్టి, మార్నింగ్, ఈవినింగ్ కూడా ఇంక 2 పూటలా వాకింగ్ అయితే చేసుకుంటాను. నాకు ఇక్కడ వింటర్‌లో కంటే కూడా సమ్మర్‌లోనే చాలా బావుంటుంది అనిపిస్తుందండి. వింటర్‌లో అసలు బయటికి రావడానికి ఉండదు. డే అస్సలు ప్రొడక్టివ్‌గా ఉండదనమాట. వింటర్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటానండి. సమ్మర్‌లోనే బావుంటుందిక్కడ అనిపిస్తదనమాట నాకు. ఇంకా పార్క్‌లో కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఉంటాయండి. సో, ఎప్పుడు కావాలన్నా కింద నుంచి తెచ్చుకుంటాననమాట. కరివేపాకు బయట కూరగాయలు అమ్మేవాళ్ళు చాలా తక్కువ అమ్ముతారండి. ఎందుకో తెలీదు. ఎక్కువగా వీళ్ళు యూజ్ చేయరనుకుంటా కరివేపాకు. మనం ఎక్కువగా యూజ్ చేస్తాం గదా! ఇంక మా పార్క్‌లోనే కరివేపాకు చెట్టు, అలాగే పుదీనా కూడా ఉంటదనమాట ఎక్కువగా. పుదీనా, కరివేపాకు కావాలి అనుకుంటే గనక పార్క్‌లో నుంచే తెచ్చుకుంటాను. ఇంకిక్కడ ఈరోజు మార్నింగ్ వాటర్‌లోకి మెంతుల వాటర్ అయితే తీసుకుంటున్నాం. ముందు రోజు నైటే ఆహ్, మెంతులు ఈ విధంగా వాటర్‌లో నానబెట్టేసి ఉంచానండి. డైరెక్ట్ గ్లాస్‌లో వేసేసి వాటర్ వేసేసి పెట్టాననమాట. ఈ వాటర్ మనం కావాలంటే బాయిల్ చేసుకొని తాగొచ్చు. లేదంటే డైరెక్ట్ గూడా తీసుకోవచ్చు. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మెంతుల వాటర్ వల్ల. ఎంప్టీ స్టమక్‌తో మీరు ఈ వాటర్ తీసుకోవటం వల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి. సో, వెయిట్ లాస్ అవ్వడానికి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, స్కిన్, హెయిర్ హెల్తీగా ఉండడానికి, అలాగే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట ఈ వాటర్. అలాగే ముఖ్యంగా ఏంటంటే లేడీస్‌లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్‌కి అంటే పీరియడ్ పెయిను, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ మెంతుల వాటర్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీ డేని ఎప్పుడైనా సరే అండి, ఈ విధంగా ఒక మంచి డీటాక్స్ వాటర్‌తో స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. కాఫీ, టీలతో కాకుండా ఒక మంచి డీటాక్స్ వాటర్‌తో గానీ, అట్‌లీస్ట్ హాట్ వాటర్ అయినా సరే మార్నింగ్ లేచిన వెంటనే తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మీ డైజెషన్ బావుంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇలా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ లేచిన వెంటనే సైకిల్ తొక్కడం అయితే స్టార్ట్ చేశారండి. సాహితమ్మ సైకిల్‌కి అటు ఇటు చక్రాలు వేయించారనమాట. ఇంకా సాహితమ్మ కూడా సైకిల్ తొక్కేస్తుంది. ఇంకొక 2 డేస్‌లో సాహితీ, సాత్విక్ వాళ్ళకి స్కూలు రీఓపెన్ అవుతుందండి. ఈరోజు మండే కదా! వెడ్నెస్‌డే నుంచి వీళ్ళ స్కూల్స్ రీఓపెన్ అనమాట. ఇంకా వెడ్నెస్‌డే నుంచి సాహితీ, సాత్విక్ ఇద్దరు ఫోర్త్ క్లాస్‌లోకైతే వెళ్ళిపోతారండి. రెగ్యులర్‌గా స్కూల్ ఉంటుంది గాబట్టి ఇంకా బిజీ అయిపోతారు. ఈరోజు మండే కదండీ! ఇంకా మార్నింగే తలస్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టుకున్నాను. మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళినప్పుడు కింద నుంచి పువ్వులు తెచ్చుకున్నాను. మందార పువ్వులు, ఇంకా పార్క్‌లో చాలా రకాల పువ్వులుంటాయండి. ఇప్పుడు సమ్మర్ గదా! సమ్మర్‌లో బాగా పువ్వులు పూస్తాయన్నమాట మొక్కలన్నీ గూడా, పూల మొక్కలన్నీ గూడా. వింటర్‌లో అస్సలు పువ్వులుండవు గానీ, సమ్మర్‌లో అయితే మంచిగా దొరుకుతాయి. లాస్ట్ సండే వ్లాగ్‌లో ఎవరో అడిగారనమాట. "ఏంటి లక్ష్మి చెట్టు నిండా పువ్వులున్నాయి, మందార పువ్వులు కోసుకోలేదేంటి?" అని అడిగారు. చెట్ల నిండా పువ్వులుంటాయి గానీ, నాకెన్ని కావాలో అన్నీ తెచ్చుకుంటాననమాట. ఎందుకంటే పార్క్‌లో టెంపుల్ ఉంది కదండీ! పూజారి గారు కోసుకుంటారు. సో, అందుకని ఇంక నాకు దేవుని దగ్గరికి ఎన్ని కావాలో అన్నీ తెచ్చుకుంటాను. మిగిలిన వాళ్ళు కోసుకుంటారు కదా అని మా ఇంటి ఎదురుగుండా ఒక 2, 3 మందార చెట్లయితే ఉన్నాయన్నమాట.
సండే టైంలో ఎక్కువగా నేను పువ్వులు కొయ్యనులెండి. మిగిలిన రోజులు అన్ని రోజులు దీపారాధన చేస్తాను ఇంట్లో. నేను చేయకపోయినా మా హస్బెండ్ అయితే మార్నింగ్ దీపారాధన చేసుకుంటారనమాట. ప్రతిరోజు పువ్వులు కింద నుంచి తెచ్చుకుంటాము. సండే మాత్రం కొంచెం లేట్‌గా నిద్ర లేవటం, ఇంట్లో నాన్ వెజ్ అవి ప్రిపేర్ చేస్తాం కదండీ! సో, అందుకని దీపారాధన అవి చేయడం కుదరదనమాట. సండే ఒక్కరోజు మాత్రం దీపం పెట్టను గానీ మిగిలిన అన్ని రోజులు ఇంట్లో దీపారాధన చేసుకుంటాము. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓవర్ నైట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ముందు రోజు నైటే ఓట్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఖర్జూరాలు ఇవన్నీ కూడా పాలల్లో వేసి నానబెట్టేసాను. ఇంకిప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో మిక్స్ చేసుకొని తీసుకోవడమే అండి. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. నేనిక్కడ ఒక ఫుల్ బనానా యాడ్ చేశాను. ఇంక అర్జున్‌కి టైం అయిపోయిందనమాట. ఫాస్ట్‌గా మిక్స్ చేసేస్తున్నాను. పిల్లలకైతే నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చానండి మార్నింగ్. సో, వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇది నాకు, అర్జున్‌కి అనమాట. ఈ ఓవర్ నైట్ ఓట్స్ చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఒక చిన్న కప్ తీసుకుంటే చాలు. టమ్మీ చాలా ఫిల్లింగ్‌గా ఉంటుందనమాట. ఆఫ్టర్‌నూన్ వరకు కూడా ఆకలి వేయదు. ఫైబర్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మార్నింగ్ టైంలో ఉడికించిన ఆహారం అవాయిడ్ చేసి నేచురల్‌గా సీడ్స్, నట్స్ తీసుకోవాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఓవర్ నైట్ ఓట్స్ నాకిష్టం అనమాట. వారంలో ఒక 2, 3 సార్లయినా సరే నేను ఓట్స్ తింటూ ఉంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత అర్జున్ ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. నేను కిచెన్‌లోకొచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. సమ్మర్‌లో మనం కుకింగ్ కిచెన్‌లో కుకింగ్ ఎంత తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే అంత బావుంటుందనమాట. సో, లేదంటే వేడొచ్చేస్తూ ఉంటుంది కదండీ! మార్నింగ్ టైమ్‌లోనే వంట చేసేసుకుంటే. సో, మనకి హాయిగా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఒక్కపోత, ఉడుకు అనేది స్టార్ట్ అవ్వలేదు. మనకైతే స్టార్ట్ అయిపోయి ఉంటుందిలెండి. మా కాలనీలో మాకు కొంచెం చల్లగానే ఉంటుందండి. చల్లగా గాలి వేస్తూ వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది కదా! మా హౌస్‌కి కూడా. సో, అందుకని కొంచెం చల్లగానే ఉంటుందిలెండి సమ్మర్‌లో కూడా ఇక్కడ. ఇంక ఈరోజు లంచ్‌లోకి నేను గుత్తి వంకాయ మసాలా ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ 2, 3 టైమ్స్ వీడియోస్‌లో చూపించాను. ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక ఎండు కొబ్బరి, మీకిష్టమైతే గనక కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వాటన్నింటిని దోరగా ఫ్రై చేసి, అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో వెల్లుల్లి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి అందులోనే మీరు మొత్తం కర్రీకి సరిపడా అంటే ఫ్రైకి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ గుత్తి వంకాయలోకి పెట్టే మసాలా రెడీ అవుతుందనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మసాలా స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జంట వంకాయలొచ్చాయండి. సో, ట్విన్స్ అనమాట. నాకు ఈ విధంగా కూరగాయల్లో ఎప్పుడైనా జంట వంకాయలు, అలాగే అరటిపళ్ళల్లో కూడా జంట అరటిపళ్ళు అవి వచ్చినప్పుడు ఎందుకో వాటిని విడదీయాలి అనిపించదండి. సో, అలా పక్కన పెట్టేస్తూ ఉంటాననమాట. నేను రాత్ర ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి. భార్యాభర్తలు ఎలా ఉంటే సంసారం బావుంటుంది అనే దాని గురించి షార్ట్ వీడియోలో మాట్లాడుతూ పెట్టాననమాట. అందులో నేనింకా చాలా మాట్లాడాలి అనుకున్నానండి. బట్ అది షార్ట్ వీడియో కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి ఉండదనమాట. అందుకనే నేను అందులో కొంతవరకు చెప్పగలిగాను. చాలామంది ఇళ్లల్లో అండి ఆహ్, నేను దగ్గరగా చూసాననమాట. మగవాళ్ళు ఆడవాళ్ళ మాట చలనివ్వరింటిలో. అంటే "నువ్వు ఇంట్లో ఉండే ఆడదానివి, నీకేం తెలుసు, నువ్వెందుకు సలహాలిస్తున్నావు" ఇలా అంటూ ఉంటారు కదండీ! కొన్ని కొన్ని విషయాలు ఆడవాళ్ళకి తెలిసినంతగా మగవాళ్ళకి తెలీవండి. అలాగే ఆడవాళ్ళకి ఫ్యూచర్ గురించి పిల్లల ఫ్యూచర్ గురించి గాని, ఒక భయముంటుంది, ఒక ఆలోచనుంటుంది, ఒక ప్లానింగుంటుంది. పిల్లల గురించి మనం ఇలా చేద్దామండి, డబ్బులిలా దాచుకుందామండి, ఈ పని ఇలా మొదలు పెడదామండి అని భార్య సలహాలిచ్చినా కూడా కొంతమంది భర్తలు తీసుకోరు. అన్నీ నాకు తెలుసులే, ఆడపెత్తనం చేయకు, ఇంట్లో ఉండే ఆడదానివి నీకేం తెలుసు అని అంటూ ఉంటారు. నా ఫ్యామిలీలోనే చాలా మందిని చూసానండి చాలా దగ్గరగా. ఆడపెత్తనం అంటారు గానీ, నిజంగా ఆడపెత్తనం ఉన్న ఇల్లులే చాలా బావుంటాయండి. అది కూడా నేను దగ్గర నుంచే చూసాను. నా ఫ్యామిలీలోనే చూసాననమాట. భార్యాభర్త ఇద్దరు గూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, భర్త ఏ పని చేస్తున్నా సరే భార్యతో సంప్రదించాలి. భార్య ఏ పని చేస్తున్నా సరే భర్తతో సంప్రదించాలి. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాల్లో ఆహ్
భర్త కంటే కూడా భార్యకే ఎక్కువ అవగాహన ఉంటుందండి. ఇంట్లో ఏ ఖర్చు తగ్గించాలి, ఏ వస్తువు ఉండాలి, ఏ వస్తువు ఉండకూడదు, పిల్లల ఫ్యూచర్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఇటువంటి విషయాలు ఆడవాళ్ళకి బాగా తెలుసండి. బట్ చాలామంది మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ మాట వినరు గానీ, బయట ఫ్రెండ్స్ మాట వింటారండి. వాళ్ళ సలహాలు, వాళ్ళు పనికిరాని సలహాలు ఇచ్చినా గూడా తీసుకుంటారనమాట. వాటి వల్ల నష్టపోయిన వాళ్ళని కూడా నేను నా ఫ్యామిలీలోనే చాలా మందిని చూశాను. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒకసారి గమనించి చూడండి. ఇంట్లో ఏ పనైనా సరే ఆడవాళ్ళని సంప్రదించి, వాళ్ళ సలహా మేరకు చేసే వాళ్ళ సంసారం చాలా బావుంటుందండి. అంటే ఇద్దరు కలిసి ఒక అండర్‌స్టాండింగ్‌తో సలహాలు ఇచ్చిపుచ్చుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు చూడండి భార్యాభర్తలు. అటువంటి వారి లైఫు, వాళ్ళ సంసారం చాలా బావుంటుంది. ఇంట్లో ఆడపెత్తనం ఖచ్చితంగా ఉండాలండి. ఆడపెత్తనం ఉండే ఇల్లు, సంసారం చాలా బావుంటాయి. మీరు కావాలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించి చూడండి. ఆడపెత్తనం అంటే ఇంట్లో మగవాళ్ళని మాట్లాడనివ్వకుండా చేయడం, వాళ్ళకి విలువ ఇవ్వకుండా మాట్లాడడం మాత్రం కాదండి. ఇంట్లో బాధ్యతలన్నీ కూడా చాలా వరకు ఆడవాళ్ళు చూసుకోవడం, ఏం చేస్తున్నా సరే ఆడవాళ్ళని సంప్రదించడం. అంటే భార్యాభర్త ఇద్దరు గూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఏం చేస్తున్నా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చేస్తే గనక ఆ ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో భార్య పెత్తనం ఉండాలి. బయట భర్త పెత్తనం ఉండాలి. ఇంట్లో భార్య మాట చెల్లాలి. బయట భర్త మాట చెల్లాలి. ఇంట్లో ఉండే భార్యని భర్త గౌరవించాలి. బయటున్నప్పుడు భర్తని భార్య గౌరవించాలి. అప్పుడే అండి. సో, అందరూ హ్యాపీగా ఉంటారు. మనం హ్యాపీగా ఉంటాం. మన సంసారం కూడా చాలా బావుంటుంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలా వరకు ఇద్దరు కూడా చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉంటున్నారు. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా సరే ఇద్దరు కలిసే తీసుకుంటున్నారు. బట్ చాలామంది ఇప్పటికి అండి చాలామంది ఒకరినొకరు గౌరవించుకోకపోవడం వల్ల, సో, ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకోకపోవడం వల్ల, ఒకరు చేసే పని ఒకరికి అంటే చెప్పకపోవడం వల్ల, సంప్రదింపులవి లేకపోవడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయనమాట. సో, ఇది నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏంటంటే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏమీ తెలీదు, నువ్వు నాకు సలహాలివ్వకు అని అనే మగవాళ్ళ కోసమే ఇదంతా చెప్పాననమాట. బట్ ఇద్దరు కలిసి ఏ నిర్ణయమైనా తీసుకున్నప్పుడు, ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. ఇంకిక్కడ గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకొక పక్కన నేను క్యారెట్, టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ క్యారెట్లు, అలాగే ఒక 2 టమాటాలు క్లీన్ చేసేసి కుక్కర్‌లో పెట్టేసి కొంచెం వాటర్ వేసి ఒక 3 విజిల్స్ రానిస్తే చక్కగా క్యారెట్ ఈ విధంగా ఉడికిపోతాయనమాట. వాటిని ఈ విధంగా స్మాషర్‌తో మెత్తగా స్మాష్ చేసేసుకోండి. లేదంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసేసుకున్నా పర్వాలేదు. మాకిక్కడ మన సైడ్ దొరికే నార్మల్ క్యారెట్ అయితే దొరకట్లేదనమాట. ఇవి గాజర్ అండి. గాజర్ అంటే ఇవి పొడవుగా ఉంటాయి కదా! క్యారెట్లు కొంచెం కలర్ ఎక్కువుంటాయి. ఇవి హల్వాకి బావుంటాయనమాట. ఇక్కడ వింటర్‌లో ఎక్కువగా గాజర్ దొరుకుతాయండి. మన సైడ్ దొరికే క్యారెట్ దొరకదు. సమ్మర్‌లో మన సైడ్ దొరికే నార్మల్ క్యారెట్ కూడా దొరుకుతుంది. ఇంకిక్కడ ఆ నార్మల్ క్యారెట్ ఇంకా రాలేదనమాట. గాజరే ఎక్కువగా దొరుకుతుంది. వాటితో ఫ్రై చేయడం ఎందుకో నాకు ఇష్టముండదనమాట. అంత బాగోదు అనిపిస్తది. ఎక్కువగా రసం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. లేదంటే డైరెక్ట్ తింటూ ఉంటాము. ఈ గాజర్ ఏంటంటే నార్మల్ క్యారెట్ కంటే కూడా కొంచెం స్వీట్‌గా ఉంటుంది. ఇంకిక్కడ క్యారెట్, టమాటా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత అందులో కొంచెం చింతపండు పులుసు, అలాగే మీరు పెట్టుకునే రసం కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు, సాల్ట్ నేను ముందుగా వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మెంతులు ఎక్కువ కాదండి. చాలా కొద్దిగా మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండీ! మిక్సీ పట్టాను గదా! ఆ పౌడర్ గూడా ఇందులో వేసేసి మరిగించుకోవాలనమాట. అందులో మీరు మిరియాలు కూడా వేసుకోవచ్చండి. నేను మిరియాల పొడి సెపరేట్‌గా వేశాను ఇందులో. సో, అందుకని మిరియాలు యాడ్ చేయలేదు. మీరు మిక్సీ పట్టుకుంటున్నప్పుడు వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, కొంచెం మెంతులు అవి వేసి పౌడర్ చేసి అందులో వేసి మరిగించుకుంటే బావుంటుందనమాట. రసం మంచిగా మరిగిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క గూడా వేసుకోండి. స్వీటు అంటే రసంలో కొంతమంది స్వీట్ ఇష్టపడరు. ఇష్టపడే వాళ్ళైతే కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. సో, లేదంటే మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటే సరిపోతుంది. తాలింపులో ఇంగువ కంపల్సరీ వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. డైజెషన్‌కి కూడా మంచిది. టమాటో, క్యారెట్ రసం టేస్ట్ చాలా బావుంటుందండి.
క్యారెట్ తినని పిల్లలకి చక్కగా ఆ విధంగా రసం ప్రిపేర్ చేసి పెట్టేయండి. హ్యాపీగా తినేస్తారు. ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ భోజనం అయితే పెట్టేసాను. ఇంకిక్కడ నేను తింటున్నాను. ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రై అంటే పిల్లలకి చాలా ఇష్టమండి. వీక్లీ వన్స్ అయినా సరే ప్రిపేర్ చేస్తా ఉంటాను. నాకు చిన్నప్పుడు వంకాయ తింటే అస్సలు పడేది కాదండి. స్కిన్ అంతా అలర్జీ వచ్చేసేదనమాట. అంటే దద్దుర్ల కింద వచ్చేసేది. నా కోసం ఇంట్లో అమ్మ వంకాయే ప్రిపేర్ చేసేది కాదనమాట. ఇప్పటికే అండి నేను వంకాయ తినడానికి చాలా భయపడుతూ ఉంటాను. బట్ ఇప్పుడు వంకాయ తిన్నా నాకు పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండట్లేదు గానీ, పెళ్ళికి ముందు వంకాయ కర్రీ తింటే మాత్రం స్కిన్ అలర్జీ వచ్చేసేదనమాట. గుత్తి వంకాయ మసాలా ఫ్రై అయితే టేస్ట్ అదిరిపోయిందండి. ఇంకా టమాటో, క్యారెట్ రసం కూడా పెట్టాను కదా! సో, రెండింటి కాంబినేషన్ చాలా బావుంది. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు భోజనం చేసేసారండి. నేనైతే కిచెన్‌లోనే కూర్చొని తింటున్నాను. భోజనం అయిపోయిన తర్వాత సాహితీ, సాత్విక్, నేను ఒక చిన్న గేమ్ అయితే ఆడుకుంటున్నాం. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వీళ్ళని పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను గానీ, ఇప్పుడు వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళయిపోయారు కదండీ! ప పడుకోవట్లేదనమాట. ఒక్కొక్కసారి పడుకుంటున్నారు గానీ, ఒక్కోసారి పడుకోవట్లేదు. ఇంకా అందుకని ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో చక్కగా వీళ్ళతో గేమ్స్ అయితే ఆడుతున్నాననమాట. అంటే ఈ విధంగా కూర్చొని సైలెంట్‌గా ఆడుకునేవండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకుంటానండి. ఒక 4, 5 గేమ్స్ ఇట్లా సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో లేదంటే సండే టైమ్‌లో పిల్లలతో చక్కగా ఇట్లా ఆడుతున్నాననమాట. ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఎండింగ్‌కి మన ఆంధ్రాలో అందరికీ కూడా స్కూల్స్‌కి హాలిడేస్ ఇచ్చేస్తారు కదండీ! పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఏం చేస్తారంటే ఫోను పట్టుకొని కూర్చోవడమో, లేదంటే టీవీ ముందు కూర్చోవడమో చేస్తూ ఉంటారు కదండీ! అలా పిల్లలకి స్క్రీన్ టైమ్ తగ్గించడం కోసం పేరెంట్స్ ఇంట్లో ఉండే మదర్ చక్కగా ఈ విధంగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి స్క్రీన్ టైమ్ తగ్గించినట్టు కూడా ఉంటుందనమాట ఇటువంటి గేమ్స్ వల్ల. ఏం లేదండి. మీరు ఒక బుక్ తీసుకొని చక్కగా డాట్స్ పెట్టండి వరుసగా. డాట్స్ పెట్టి డైస్ ఉంటుంది గదా! మనకి ఇదుంటుంది. గవ్వలు గాని, డైస్ గాని ఉంటాయి గదా! సో, అవి వేస్తే 4 పడితే 4 డాట్స్ కలుపుకోవాలనమాట. 5 పడిందనుకోండి 5 డాట్స్‌కి మధ్యలో అట్లా బాక్స్‌లాగా అట్లా గీసుకోవాలనమాట. లాస్ట్‌కి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయనేది తెలుస్తుంది. వాళ్ళకి నేనైతే ఒక చాక్లెట్ గానీ, బిస్కెట్ ప్యాకెట్ గానీ అట్లా గిఫ్ట్ ఇస్తున్నాననమాట లాస్ట్‌లో. సో, ఇది ఇట్లా ఆడించడం వల్ల ఒక 1 అవర్ చక్కగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి స్క్రీన్ టైమ్ తగ్గించినట్టు ఉంటుంది. వాళ్ళకి కూడా బావుంటుందండి పిల్లలకి గూడా. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినా, వాళ్ళతో ఆటలాడినా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు గదా! ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో మా పని ఇదేననమాట. చక్కగా ఇట్లా గేమ్స్ ఆడుకుంటున్నాము. ఇంకొక 2 డేస్‌లో వీళ్ళకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది గాబట్టి, ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఇట్లా గేమ్స్ అవి ఆడుకోవడానికి ఉండదులెండి. ఆఫ్టర్‌నూన్ టైమ్ అంతా కూడా ఇంకా హోమ్ వర్క్స్ చేసుకోవడానికే సరిపోతుంది. హోమ్ వర్క్స్ అవి చాలా ఉంటాయన్నమాట వీళ్ళకి. ఇంకా 4:00కి ట్యూషన్‌కి వెళ్ళిపోతారు. 6:30, 7కి వస్తారు కదండీ! ఇంకా వెడ్నెస్‌డే నుంచి కొంచెం బిజీ అయిపోతారనమాట. సేమ్ ఇదే విధంగా, ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని బాక్స్‌లు ఫిల్ చేసే గేమ్ కూడా ఉంటుందండి. స్క్వేర్ టైప్‌లో బాక్స్‌లు ఫిల్ చేస్తారు గదా! అలా కూడా ఆడుకోవచ్చు. మాకిక్కడ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా సాత్విక్ విన్ అయ్యాడండి. సో, కౌంట్ చేశాననమాట. మా సాత్విక్ విన్ అయ్యాడు. మా సాత్విక్‌కి బిస్కెట్ ప్యాకెట్ గిఫ్ట్ అనమాట. నిన్న కూడా ఆడాము. నిన్న మా సాహితమ్మ విన్ అయింది. 2 టైమ్స్ ఆడామనమాట నిన్న. 2:00 నుంచి 5:00 వరకు ఆడుతూనే ఉన్నామండి నిన్నైతే. నిన్న 2 గేమ్స్‌లోనూ మా సాహితమ్మే విన్ అయింది. నిన్న మేము ఆడిన ఆటలో మా సాహితమ్మ చూపిస్తుంది. అందులో నేనే విన్ అయ్యానని చెప్తుందనమాట. ఈ విధంగా క్యాటర్ పిల్లర్ బాక్సులు, అలాగే బటర్‌ఫ్లై చిన్న చిన్న బటర్‌ఫ్లైస్ అట్లా డ్రా చేసి, ఇంకా డైస్ వేసి వాటిని ఫిల్ చేయడం అట్లా గేమ్స్ అయితే ఆడుతున్నామనమాట. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అలా టైమ్ పాస్ అయిపోతుందనమాట. ఇంకిక్కడ మేము బయట బాల్కనీలో కూర్చున్నామండి. బాల్కనీలో చల్లగా గాలి వీస్తూ ఉంటుందనమాట. సమ్మర్‌లో ఎక్కువగా ఈవినింగ్ టైమ్‌లో, నైట్ టైమ్‌లో ఇక్కడే ఎక్కువగా కూర్చుంటూ ఉంటాము. ఇంకా పిల్లలైతే పాలు, చాకోస్ తినేసారనమాట ఈరోజు స్నాక్స్‌లోకి. నేను ఫ్రిడ్జ్‌లో వాటర్ మిలన్ ఉంది. జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సమ్మర్‌లో ఈవినింగ్ టైమ్‌లో చల్లగా ఎక్కువగా జ్యూస్‌లే తాగాలనిపిస్తుంది కదండీ! ఎక్కువగా మనం వాటర్ మిలన్ జ్యూసే తీసుకుంటాం. ఎందుకంటే వాటర్ మిలన్‌లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చలువ చేస్తుంది. సో, ఈ వాటర్ మిలన్ జ్యూస్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఆహ్, ఖచ్చితంగా ఇందులో కొంచెం పుదీనా అయితే వేస్తానండి. పుదీనా అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, రాక్ సాల్ట్
లేదంటే బ్లాక్ సాల్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ మిలన్ జ్యూస్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. నా ఫోన్‌లో బ్యాక్ కెమెరా సెట్టింగ్స్ ఏవో చేంజ్ అయిపోయినట్టున్నాయి. లేదంటే కిచెన్‌లో ఎక్కువగా లైటింగ్ లేకనో కొంచెం డిఫరెంట్‌గా వస్తుందనమాట కలరు. కిచెన్‌లో నేను కుకింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ కలర్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అది సెట్టింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిందో, లేదంటే కిచెన్‌లో ఎక్కువగా లైటింగ్ లేకపోవడం వల్ల అలా అవుతుందో చూడాలి. సెట్టింగ్స్ అవన్నీ చెక్ చేసేంత టైం కూడా ఉండట్లేదు నాకు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.